హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మహ్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా చాలా రోజులు అయిపోయింది. నెల అయిపోయిందా? నెల నెలకన్నా ఇంకా ఎక్కువే. చాలా చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పోస్ట్ చాలా చేసి. నెలలు. షార్ట్ వీడియోస్ మాత్రం రెగ్యులర్ గానే పోస్ట్ చేస్తున్నాము. చూడకపోతే గనుక చూడండి ఎవరైనా. మా బావ యాక్టింగ్, డాన్స్ అన్ని ఎరగదీసేస్తున్నాడు. అబ్బా సో ఈ రోజు లాంగ్ వీడియో ఎందుకు షూట్ చేస్తున్నాము అని అంటే అమ్మ చేయనపోచేస్తుంది. సో ఈ రోజు లాంగ్ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మా బావ నాకు సర్ప్రైజ్ వెకేషన్ ఒకటి ప్లాన్ చేశాడు. నా బర్త్డే వస్తుందని చెప్పి. ఎక్కడికో మా బావ చెప్తాడు. చెప్పా ఏనా? ఏమో అది కోయంబత్తూరో కేరళ కొడైకెనాలో. అంత లేదు. నాకు ఫస్ట్ కోయంబత్తూర్ అని చెప్పాడు అనమాట. కోయంబత్తూర్ అంటే నాకు కొంచెం నమ్మశక్యంగా అనిపించలేదు. అదే పక్కనే 2 రోజుల్లో అయిపోతుంది ట్రిప్. సో కాదు ఇంకా ఏదో ఉంది చెప్పు అని అంటే చెప్పలేదు. మరి నేను అవుట్ఫిట్స్ అది ప్లాన్ చేసుకోవాలి కదా బట్టలు సర్దుకున్నప్పుడు అని అంటే ఇంకప్పుడు చెప్పాడు అనమాట ఊటీ అని. ఇప్పుడు పాయింట్ వచ్చింది. ట్రిప్ కంటే ముందు నాకు బట్టలే లేవంటారు ఎవరైనా సరే. అంత అంత మరి ఇప్పుడు ఒక ట్రిప్ కి వెళ్తున్నాం అని అంటే ఆ లొకేషన్స్ కి తగ్గట్టు ఆ వెదర్ కి తగ్గట్టు బట్టలు తీసుకెళ్ళాలి. సో అందుకని అవుట్ఫిట్స్ ఇంపార్టెంట్. ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు, అవుట్ఫిట్స్ ఇంపార్టెంట్ అంతే. సో అది ఇంకా అప్పుడు మా బావ చెప్పాడు అనమాట ఊటీ వెళ్తున్నామని చెప్పి. నిజంగానే సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే ఊటీ నేను ఫస్ట్ టైం, మా బావ ఆల్రెడీ వెళ్ళిపోయావు కదా లాంగ్ లాంగ్ బ్యాక్. లాంగ్ బ్యాక్ అయినా ఏ బ్యాక్ అయినా మా బావ ఆల్రెడీ చూసాడు ఫ్రెండ్స్. నేనే చూడలేదు. నన్ను ఇన్ని ఇయర్స్ లో ఒకసారి కూడా ఊటీ తీసుకెళ్లేదు. అంటే డైలీ తిరుగుతామే ఏంటి ఊటీ? డైలీ తిరగకపోయినా సంవత్సరానికి ఒకసారైనా ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళాలి. అలాగా ఈసారి ఇంక ఊటీ తీసుకెళ్తున్నాడు అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు, సరే బర్త్డేకి ఒక గిఫ్ట్ లాగా అలా పాడేద్దాం అనుకున్నాడు. అందుకని ఊటీ తీసుకెళ్తున్నాడు ఇప్పుడు. ఇంకేం చెప్పలేదన్నమాట. కోయంబత్తూర్ వెళ్తున్నాము, అక్కడ నుంచి ఊటీ వెళ్తున్నాం అంతే. ఇంకా అక్కడ ప్లేసెస్ ఏంటి అవి నేను ఇంకా తెలుసుకోలేదు. ఎందుకు సర్ప్రైజింగ్ గా ఉంటది కదా, ఎందుకు తెలుసుకోవడం అని నేను ఊరుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి లొకేషన్ కూడా నాకు సర్ప్రైజ్ గానే ఉంటుంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. మా బావ ఆల్రెడీ చూస్తాడు కాబట్టి తనకి ఏం పెద్ద ఉండదు. ఇప్పటి నుంచే ఎక్సైట్మెంట్ తో ఉండకూడదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫీల్ అవ్వాలి ఎక్సైట్మెంట్. ఏం బాగోవా? సూపర్ గా ఉంటది. మరి మరి అందుకే మరి ఇంకా మా బావ వర్క్ చేస్తున్నాడు అనమాట. ఇంకా లాగ్ ఆఫ్ అవ్వలేదు. ఎర్లీగా లాగ్ ఆఫ్ అవ్వడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే మాకు ఇప్పుడు 4ంటిగా 4 o'clockకి చెన్నై సెంట్రల్ నుంచి అనమాట ఇప్పుడు ట్రైన్. 4కి వెళ్తే 4కి ఎక్కితే 9 కల్లా దిగిపోతాం. అంతేనా? 11 9 అన్నావు. సో 4 o'clock ఎక్కితే 11 o'clockకి కోయంబత్తూర్లో దిగుతామంట. నైట్ స్టే వచ్చి హోటల్లో స్టే చేస్తాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మా యాక్చువల్ ఊటీ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎలాగో వీడియోస్ ఏం లేవు కాబట్టి ఇంకా ఊటీ బ్లాగ్స్ వస్తాయి. మాక్సిమం కవర్ చేయడానికి చూస్తాను. మేము వెళ్ళిన ప్రతి ప్లేస్ని మీకు చక్కగా చూపించడానికి ట్రై చేస్తాము. సో ఇప్పుడైతే ఇంకా బ్యాగ్స్ అవి సర్దుకొని చెల్లో సెంట్రల్. సో ఇదైతే లగేజ్ అనమాట. లగేజ్ అంతా ముందే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు 3 అవుతుంది. మేము 4 కల్లా మా ట్రైన్ ఉంటుంది. అసలు ఈ టైంకి ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మళ్ళీ సెంట్రల్ కల్లా వెళ్ళాలి అని అంటే ఈ టైంకి స్టార్ట్ అవ్వాలి. కానీ మా బావ ఇంకా లాగ్ ఆఫ్ చేయలేదు. మా బావ లాగ్ ఆఫ్ చేయాలి, టప్ 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 అని ఇంకా స్టార్ట్ అయిపోవాలి. సో లగేజ్ అది ఫుల్ ప్యాక్ చేసుకుని పెట్టుకున్నాము. అదిగోండి మా క్యాబ్ వచ్చేసింది. ఇంకా గబగబా కార్ ఎక్కేసి సెంట్రల్కి వెళ్ళిపోదాం. అదే పట్టుకుందాంలే లేకపోతే. ఇంకా క్యాబ్ ఎక్కేసి సెంట్రల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. కొన్ని కార్స్లో లోపలికి ఎక్కగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది. వాళ్ళు వేసే పర్ఫ్యూమ్ అవ్వచ్చు, లేకపోతే ఇంజన్ వల్ల అవ్వచ్చు, ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది అస్సలు పడదు. కొన్ని కార్స్లో నాకు బాగా అనిపిస్తుంది, బాగానే ఉంటుంది కంఫర్టబుల్గా. సో ఈ కార్లో అలాగే అనమాట. లోపలికి ఎక్కగానే నాకు అది వికారంగా అనిపించింది. సెంట్రల్కి వెళ్ళే దారిలో ఇది వచ్చేసి పెద్ద హాస్పిటల్ అనమాట. తమిళనాడు గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది. చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి అనుకున్న టైం కల్లా మేము సెంట్రల్కి అయితే రీచ్ అయిపోయాము.
మా ట్రైన్ వచ్చేసి 9th ప్లాట్ఫామ్లో ఇచ్చారంటే ఇంకా చూసుకొని 9th ప్లాట్ఫామ్కి వెళ్తున్నాము. మ్యాక్సిమం ఎప్పుడు ఎగ్మోర్ స్టేషన్కే వెళ్తాము. కొన్ని సార్లు సెంట్రల్కి రావాల్సి ఉంటుంది. లాస్ట్ టైం తిరుపతి వెళ్ళాం కదా, అప్పుడు వందే భారత్ ట్రైన్ ఎక్కడానికి సెంట్రల్కే వచ్చి ఎక్కాము. అలా అప్పుడప్పుడు సెంట్రల్కి రావాల్సి ఉంటుంది అనమాట. ఎగ్మోర్ కన్నా కూడా సెంట్రల్ స్టేషన్ చాలా పెద్దది, చెన్నై సెంట్రల్. ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇంకా లోకల్ ట్రైన్స్కి, నార్మల్ ట్రైన్స్కి సపరేట్గా కూడా ఉంటుంది. సో చాలా పెద్దదన్నమాట. ఒక్క క్షణం మన స్టేషన్కి వచ్చామా, మాల్కి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఏకంగా రామ్రాజ్ కాటన్ కూడా ఉంది. క్లోతింగ్ షాప్స్, ఇంకా రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా లోపలే ఉంటాయి. ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసి సెంట్రల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మేము వెళ్ళేసరికి ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ఇంక లోపలికి ఎక్కి కూర్చున్నాము. మేము సెకండ్ ఏసీకి వెళ్ళామన్నమాట. అయితే మా టికెట్ మీద స్నాక్స్, డిన్నర్ ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు సెకండ్ ఏసీలో ట్రావెల్ చేసాం, కానీ ఎప్పుడు ఇలా ఇవ్వలేదు. మరి ఈసారి కూడా ఇస్తారని అనుకోలేదు. సో మేము నార్మల్గా డిన్నర్ తెచ్చేసుకున్నాము. ఇంకా 5 అలా అయింది. స్నాక్స్ తీసుకొచ్చారు. పాప్కార్న్, క్యారమెల్ పాప్కార్న్ ఒకటి, ఒక ప్యాకెట్ ఏమో మిక్చర్, ఒక శాండ్విచ్, ఇంకా ఆలూ బజ్జీ తెచ్చారు. నేను జస్ట్ అప్పుడే అంటున్నాను అనమాట మా బావతో, నాకు ఆకలేస్తుంది. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఆకలేస్తుంది కదా, సో ఆకలేస్తుంది అని అంటున్నాను. అలాగే స్నాక్స్ తీసుకొచ్చారు. ఇంకా శాండ్విచ్ ఒకటి ఫస్ట్ ఓపెన్ చేసి తిన్నాము. శాండ్విచ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, చాలా ఆర్డినరీగా ఉందనమాట. ఇంకా ట్రైన్లో అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇంకా మా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్లోగా సన్సెట్ అవుతుంది. దూరంగా కొండ చూసారా, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా దూరం నుంచి చూస్తే మాత్రం. మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి కోయంబత్తూర్ లోపు 2 స్టేషన్స్లో ఆగుతుంది. కాట్పాడి జంక్షన్ వచ్చేసి, సేలం జంక్షన్ వచ్చేసి, ఈ 2 ప్లేసెస్లోనే ఆగుతుంది. ఆ తర్వాత కోయంబత్తూర్ అనమాట. ఇంకా అలా అది కేరళ వెళ్ళిపోద్దంట. ఇంకా దారిలో చాలా కొండలు కనిపించాయి ఈసారి ఎక్కువగా. మన సైడ్ ఉంటుంది కదా కోరుకొండ ఉంటుంది కదా, కోరుకొండ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుద్ది. సేమ్ ఈ కొండను చూస్తే నాకు అలాగే అనిపించింది. కొండ పైన టెంపుల్ ఉంది. ఆ కొండను చూస్తే నాకు కోరుకొండ గుర్తొచ్చింది. మేమైతే రాగదోశలు తెచ్చుకున్నాము, టమాటా చట్నీ చేశాను. ఈ రాగదోశలు చాలా తొందరగా అయిపోయినాయి. అబ్బా, ఈ రాగదోశ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మరీ చెప్తాను, నెక్స్ట్ ఏమంటే మరీ చేస్తావే. చెప్పు. దీంట్లో ఏం కలుపు? బీట్రూట్ కలిపావా? బీట్రూట్ గ్రేట్ చేసేసి రాగిపిండిలో కలిపేసాను. అందుకే చాలా మెత్తగా కరిగిపోతుంది. మీరు రివ్యూ అమ్మని ఆవిడ అడిగాడు అసలు ఫస్ట్. నేను అడిగాను అప్పుడు రివ్యూ అమ్మని. సో చెప్పాను కదా మాకు డిన్నర్ వస్తుందని తెలీదు. సో అందుకని నేనైతే రాగిపిండి కొంచెం ఉంటే, ఇంకా కొంచెం బీట్రూట్ ఉంటే గ్రేట్ చేసేసి రాగిపిండితో దోశలు వేసేసి తీసుకొచ్చాను. లక్కీగా అవి చిన్న సైజ్ దోశలు కాబట్టి అది ఇంకా ఇది తినగలిగాము. మాకు నైట్ డిన్నర్ కూడా వచ్చింది. కొంచెం తాలింపు రైస్, పప్పు, చపాతీ, బంగాళదుంప ఫ్రై ఒకటి ఇచ్చారు. అయితే మా బావ ప్లేట్లో 2 పప్పే వచ్చినాయి. యాక్చువల్గా ఒకటి పప్పు, ఒకటేమో సోయా కర్రీ అనమాట. ఈరోజు ట్రైన్లో వచ్చిన ఫుడ్ అన్నిటిలో శాండ్విచ్ తప్ప మిగతావన్నీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అంత తీసి పడేయక్కర్లేదు, బాగానే ఉన్నాయి. పన్నీర్ కదేమో, సోయా ఉంటుంది కదా. ఈ ట్రైన్ కాట్పాడి ఇంకా సేలం జంక్షన్లో అవుతుంది అన్నాను కదా. సేలం వచ్చేసరికి 8:30 అయిందనమాట. ఇదైతే సేలం రైల్వే స్టేషన్. దీనికన్నా ముందే వస్తుంది కాట్పాడి జంక్షన్. అది అయితే సమ్ 5:30 or 6 అయిందంటుంది కాట్పాడి జంక్షన్లో ఆగిందప్పుడు. మళ్ళీ ఇప్పుడు సేలంలో ఆగింది. ఇంక ఇక్కడి నుంచి మ్యాక్స్ ఇంకొక 2 hours అనమాట కోయంబత్తూర్ రీచ్ అయిపోతాము. కరెక్ట్గా 10:30కి మేము కోయంబత్తూర్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే అనమాట కోయంబత్తూర్ రైల్వే స్టేషన్. ఒక్కొక్క రైల్వే స్టేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. చెన్నై స్టేషన్ ఒకలా ఉంటుంది, ఈ కోయంబత్తూర్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంది. మెట్లు దిగితే ఒక టన్నల్లా వచ్చింది. ఆ టన్నల్ నుంచి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఎగ్జిట్ అని రాసిందనమాట. సరే అని అటువైపు వెళ్తే ఎందుకే అది ఫస్ట్ ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళింది. అక్కడ మళ్ళీ మెట్లెక్కి ఎక్స్కలేటర్ దిగితే బయటకు వచ్చాము. అలాగా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అన్నిటికన్నా ఏంటో టన్నల్స్ లాగా ఉంది బయటకు వెళ్ళడానికి. ఇప్పుడు టైం ఎంత? 11 అయింది. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో దిగాము ఇప్పుడే. ఈ నైట్ ఇక్కడే స్టే చేస్తాం కాబట్టి ఇంకా హోటల్కి వెళ్ళిపోతాము ఆటోలో. ర్యాపిడో అంటే ర్యాపిడో బుక్ చేసుకుని హోటల్కి వెళ్ళిపోతాము.
see the Coimbatore. This is Coimbatore. ఇంక ఈరోజు నైట్కి మేము స్టే చేస్తున్న హోటల్ అయితే ఇదే వినాయక్ హోటల్. ఇది బావ అయితే ఆన్లైన్లోనే బుక్ చేశాడు, కానీ అప్పటికప్పుడు కావాలన్నా కూడా స్టేషన్కి దగ్గరలో చాలా హోటల్స్ ఇంకా చాలా రెసిడెన్సీస్ ఉన్నాయి. సో ఫైనల్గా ఇప్పుడైతే ఇంకా రూమ్కి వచ్చేసాము. కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి కొంచెం దగ్గరే, కానీ మరీ అంత నడిచేసి వచ్చేసే అంత లేదు. ఇంకా ఈ టైంకి అయితే ఆటో తీసుకోవాల్సిందే, ర్యాపిడో తీసుకుని వచ్చాము. రూమ్ అయితే ఇలా ఉంది, చిన్న రూమ్. ఈ ఒక్క నైట్కి కాబట్టి స్టే. ఇది ఎంట్రన్స్. ఇలా 2 బెడ్లు పక్క పక్కనే, ఒకే బెడ్లో ఇవ్వకుండా 2 సపరేట్ బెడ్స్ ఇచ్చారు. ఇట్స్ ఓకే. అక్కడ టీవీ ఉంది, కొంచెం పక్కకు తప్పుకోమ్మా. చిన్న కబోర్డ్ ఉంది, చిన్న టీపాయ్ ఉంది, చైర్ ఉంది, అండ్ దట్ ఈస్ ఎ మిర్రర్. హాయ్. టీవీ ఉంది, నేను మ్యూట్లో పెట్టాను. ఛానల్స్ కూడా వస్తున్నాయి అనుకుంటా. ఛానల్ మార్చు బావా. తెలుగు ఛానల్స్ ఏమైనా ఉంటాయంటవా? అన్నీ తమిళ్ కన్నడనే ఉంటాయేమో. కేటీవీ అంటే కన్నడ కదా. సో అది రూమ్ అయితే క్వైట్ నీట్గా ఉంది, పర్వాలేదు, క్వైట్ సింపుల్ ఉంది. ఇది వాష్రూమ్. లోపల వాష్రూమ్ ఎలా ఉందో చూ. ఓకే, నీట్గానే ఉంది. ఓకే, బాగానే ఉంది, పర్వాలా. కెటిల్ కూడా ఇచ్చారు. ఇది హీట్కేనా, వేడవుతుందా? మరి ఏది ఇక్కడ కేబుల్ ఏం లేదు మరి దీనికి. ఆహా, హాట్ వాటర్ తెచ్చి అందులో వేస్తే హాట్ ఉంటుంది అనుకుంటా మేబీ. సో అదండి, ఇప్పుడైతే ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకుని పోవాలి. మార్నింగ్ ఎర్లీగా లేవాలి. 5:30 కల్లా మేము ఇంకో బస్ క్యాచ్ చేయాలి. అక్కడి నుంచి కూనూరు వెళ్తాము. కూనూరు నుంచి ఊటీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఇంకా పడుకుని పోతాం. గుడ్ నైట్. సో అంతేనండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ స్మైలింగ్. బాయ్. చూస్తుండండి కొంచెం వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. యా, బాయ్.